ఈ సువిశాల విశ్వంలో ఎన్నో గ్రహాలున్నాయి. ఇందులో భూగ్రహం ఒకటి. ఈ భూమి ప్రకృతి వనరులతో, జీవజాలంతో, విలువైన ఖనిజ సంపదలతో శోభిల్లుతోంది. ఈ భూగ్రహం మీద 3 వంతుల నీరు, 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఈ పుడమి ప్రకృతికి, మానవులకు ఆవాసంగా నిలిచింది. ఈ 1 వంతు భూమి కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు యుద్ధాలు సాగించాయి. ఈ భూమి కోసం మహాభారత సంగ్రామమే జరిగింది. రాజ్యాల కోసం రాజులు యుద్ధాలు చేశారు. గట్టు కోసం, గెట్టు కోసం నిత్యం ఘర్షణలు పడుతున్నారు. కాని వీటన్నిటితో పని లేకుండా ఒక పల్లె భూమిని సైతం దానంగా ఇవ్వవచ్చని చాటి చెప్పింది. ఏ ఊరి పేరు చెబితే భూమి సైతం పులకిస్తుందో, దానం ఒక యజ్ఞమైతే ఆ యజ్ఞాలలో ఉన్నతమైంది భూదాన యజ్ఞం. ఆ యజ్ఞానికి శ్రీకారం చుట్టిన మొట్టమొదటి సమిధే ఈ గ్రామం. పూర్వం గాజుల పోచంపల్లిగా, మరికొన్నాళ్లు చీరల పోచంపల్లిగా, మరి నేడు భూదాన్ పోచంపల్లి. ప్రశాంతమైన పల్లె వాతావరణం, కల్మషం లేని మనుషులు, సంస్కృతి సంప్రదాయాలు, వివిధ కులవృత్తులు, చేతి వృత్తుల నిలయం ఈ గ్రామం. ఇంతటి ఘనచరిత్ర గల ఈ గ్రామం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు 15వ శతాబ్దం నాటికి వెళ్లాల్సిందే. నాడు శ్రీకృష్ణదేవరాయల పాలనలో దేవరకొండ తాలూకా ఒంగూరు గ్రామం నుండి కరణాలు, కుమ్మరివారు ఈ ప్రాంతానికి వలసగా వచ్చి ఇక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నారు. అప్పటికి ఈ గ్రామం దుండిగల్ జిల్లా రాయగిరి తాలూకాలో ఉండేది. ఈ గ్రామానికి పోచంపల్లి అని పేరు రావడానికి కారణం, వారు వలస వచ్చే నాటికే ఈ గ్రామంలో పోచమ్మ గుడి ఉండడం వల్ల ఆ అమ్మవారి పేరుతో పోచమ్మపల్లి అని పిలిచారని ఒక కథనం. ఆ రోజుల్లో గ్రామంలో మసూచి వంటి అంటువ్యాధులు వ్యాపించి గ్రామ ప్రజలు మరణిస్తుండడంతో ఆ వ్యాధి నివారణ కోసం పోచమ్మ దేవతను కొలిచారని, ఆ తల్లి కరుణించి వ్యాధుల్ని నయం చేసిందని, అందువల్ల ఈ గ్రామాన్ని ఆ తల్లి పేరుతో పోచమ్మపల్లి అని పిలవసాగారు. ఈ పోచమ్మపల్లి కాలక్రమేణా పోచంపల్లిగా మారింది. 18వ శతాబ్దంలో ఇక్కడ గాజులు, పూసల పరిశ్రమ అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో తయారైన గాజులకు, పూసలకు దేశ విదేశాల్లో మంచి ఆదరణ ఉండేది. అతివల అందాన్ని మరింత పెంచే గాజులు, పూసలు ఎంతో మందిని ఆకర్షించసాగాయి. 19వ శతాబ్దం నాటికి ఈ గ్రామం గాజుల పరిశ్రమతో పేరు గడించింది. అందుకే ఈ పల్లె గాజుల పోచంపల్లిగా ముద్రపడింది. అప్పటికి వ్యవసాయం ప్రధాన ఆధారంగా ఉండేది. గ్రామంలో అన్ని కులాలు, వృత్తుల వారు 1000 మంది జీవనం సాగించేవారు. సజ్జ, జొన్న, ఆముదం పంటలు పండించేవారు. కొద్దిపాటి భూమిలో మాత్రమే వరి ధాన్యాన్ని పండించేవారు. ఆ కాలంలో ప్రజలు సజ్జ, జొన్నన్నం, ఒక పూట మాత్రమే వరి అన్నం తినేవారు. 20వ శతాబ్దం ఆరంభంలో ఇక్కడ పద్మశాలీలు చేనేత పని చేయనారంభించారు. చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన వస్త్రాలు దేశ విదేశీయుల్ని ఎంతగానో ఆకర్షించాయి. అందుకే ఈ గ్రామాన్ని చీరల పోచంపల్లిగా పిలిచారు. అప్పటికి మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్నారు. కాని మన తెలంగాణ ప్రాంతం మాత్రం 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉండేది. నాటి పోచంపల్లి గ్రామం నవాబ్ సాలార్జంగ్ జాగీర్ ఇలాకాలో ఉండేది. సర్ సాలార్జంగ్ ఈ గ్రామాన్ని తన కుమార్తెకు పాందాన్ ఖర్చుల కింద భరణంగా ఇచ్చాడు. ఆమె భర్త ముక్రా ముగ్దౌలా ఏలుబడిలో ఈ గ్రామం ఉండేది. ఎంతో మంది త్యాగధనుల పోరాటంతో 1947లో భారతావనికి స్వాతంత్ర్యం లభించింది.
కాని తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజాం పాలన నుండి విముక్తి లభించలేదు. ప్రజల స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను హరిస్తూ నిజాం నవాబు ఈ ప్రాంతాన్ని భారత యూనియన్లో కలవకుండా స్వతంత్ర ప్రతిపత్తి కల దేశంగా మార్చాలని కుటిల ప్రయత్నం చేశాడు. నిజాం నవాబు కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లనే దుండగ ముఠాల్ని తయారు చేసి గ్రామాల మీద వదిలాడు. వారు గ్రామ ప్రజల ధన, ప్రాణ, మానాల్ని దోచుకుని ప్రశాంతమైన పల్లె జీవితాల్ని అల్లకల్లోలం చేశారు. రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు, స్టేట్ కాంగ్రెస్ పార్టీలు ప్రజల పక్షాన నిలబడి పోరాడాయి. రజాకార్లు సృష్టించిన విధ్వంసంతో పల్లెలన్నీ అట్టుడిగిపోయాయి. ఆ అరాచకాల్ని తుదముట్టించేందుకు నాటి భారతదేశ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక బలగాల్ని తెలంగాణకు పంపించి పోలీస్ చర్యకు పూనుకున్నాడు. ఈ చర్య ఫలితంగా నిజాం నవాబు భారత ప్రభుత్వానికి తల వంచి నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశాడు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి లభించింది. కమ్యూనిస్టు కార్యకర్తలు తెలంగాణ జిల్లాల్లో భూస్వామ్య, జాగీర్దారు వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ సమయంలో ప్రజా జీవితం కొంత అసౌకర్యానికి గురైంది. తెలంగాణ జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల ఆకలి వెతల్ని తీర్చడానికి, అశాంతి భయాల్ని పారదోలడానికి అణగారిన ప్రజల కోసం ఒక మహాత్ముడు ఉద్భవించాలి, మా జీవితాల్లో శాంతి వెలుగురేఖల్ని నింపాలి అని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్న తరుణం. ఆ మహానుభావుడు ఎవరు? ఆ రోజు ఎప్పుడు వస్తుంది? ఆ రోజు కోసం ప్రజలంతా నిరీక్షిస్తున్న సమయం రానే వచ్చింది. ప్రపంచమంతా గర్వించదగిన రోజు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు అదే. ఏప్రిల్ 18, 1951. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రపంచవ్యాప్తంగా కీర్తించదగిన వ్యక్తి ఆచార్య వినోబా భావే. ఇంతకీ ఈ వినోబా భావే ఎవరు? ఆ మహాత్ముడు ఈ ప్రాంతానికి ఎందుకొచ్చారు? ఇతనితో ఈ గ్రామానికి గల బంధమేమిటి? సత్యం, అహింస, ప్రేమ ఇవన్నీ మూర్తీభవించిన మహాత్ముడు జాతిపిత బాపూజీ ఆధ్యాత్మిక వారసుడైన ఆచార్య వినోబా భావే మహారాష్ట్రలో కులాబా జిల్లాలోని ఒక కుగ్రామం గగోడాలో సెప్టెంబర్ 11, 1885 సంవత్సరంలో జన్మించాడు. వినోబా భావే చిన్న వయసులోనే రామాయణం, భగవద్గీత, మహాభారతాలను పఠించి వాటిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి. అతను బిఏ పూర్తి చేసిన తరువాత గాంధీజీ ఆశ్రమంలో శిష్యునిగా చేరి సేవా దృక్పథాన్ని అలవర్చుకున్నారు, ఆచరణలో చూపారు. గాంధీజీతో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ మరణం తర్వాత దేశంలో మత ఘర్షణలు, హింస పెచ్చురుల్లాయి. వాటిని నివారించడానికి వినోబాజీ నడుం కట్టారు. గాంధీజీ చిరకాల వాంఛలైన హరిజనోద్ధరణ, సమసమాజ నిర్మాణం కోసం నిరుపేద ప్రజల కష్టాల్ని తెలుసుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలను వినోబాజీ సందర్శించారు. మహారాష్ట్రలోని వార్దా నుండి 11 మంది కార్యకర్తలతో తన పాదయాత్రను మొదలుపెట్టారు. అయితే పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ శివారు గ్రామమైన శివరాంపల్లిలో జరుగుతున్న సర్వోదయ సమ్మేళనంలో పాల్గొనడానికి
1951 సంవత్సరం ఏప్రిల్ 11న విచ్చేశారు. ఆ సమ్మేళనం ముగిసిన అనంతరం తిరిగి స్వస్థలమైన వార్దాకు వెళ్లవలసి ఉంది. కాని అప్పటికి తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న అల్లర్లు, మారణ హోమాల గురించి విన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న కల్లోల పరిస్థితులు వినోబాజీని ఎంతో వ్యధకు గురిచేశాయి. అందుకే ఈ పల్లెల్లో శాంతి భద్రతల పునరుద్ధరణకు కృషి చేయాలని సంకల్పించుకున్నారు. అదే తరుణంగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించాలని నిశ్చయించుకున్నారు. ఏప్రిల్ 16న శివరాంపల్లి నుండి బయలుదేరి మార్గంలో హయత్ నగర్, బాటసింగారం గ్రామాలను సందర్శించి ఆ తరువాత గ్రామంగా పోచంపల్లిని సందర్శించదలిచాడు. ఆ రోజు తమ జీవితాలను కమ్ముకున్న చీకట్లు తొలగిపోతాయని, కొత్త వెలుగులు విరజిమ్ముతాయని, ఆ వెలుగులే ఎందరో నిర్భాగ్యుల జీవితాల్లో కాంతిరేఖలు ప్రసరింపచేస్తాయని ఎవ్వరూ ఊహించని రోజు. అటవీ ప్రాంతం నుండి కాలిబాటన పుట్టలు, పొదలు, కాలువలు దాటి నడుచుకుంటూ ఈ గ్రామానికి వినోబాజీ బయలుదేరారు. ఆ రోజు ఉదయించే సూర్యునికి సైతం తెలియదు ఒక మహాద్భుత ఘట్టం ఆవిష్కరింపబడుతోందని. ఆ మహాద్భుతానికి ఆద్యుణ్ణి తానే అవుతానని వినోబాజీ కూడా అనుకోలేదు. ఆ రోజు ఉదయం కోటి కాంతులతో విరజిమ్మే సూర్యుని వలె అరణ్య ప్రాంతం నుండి నడుచుకుంటూ ఈ గ్రామానికి చేరుకున్నారు. ఈ నేల మీద కాలు పెట్టగానే ఈ గ్రామం పులకరించింది. ఆయనకు గ్రామవాసులందరూ మేళ తాళాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామానికి చేరుకోగానే మొదటగా హరిజనవాడకు వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. వాడవాడలు తిరిగి వచ్చిన వినోబాజీ బృందానికి అషూర్ ఖానాలో బస ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు వినోబా మందిరంగా ప్రసిద్ధి చెందింది. ఋషిపుంగవుడైన వినోబాజీని చూడ్డానికి గ్రామ ప్రజలందరూ అక్కడికి విచ్చేశారు. అసంఖ్యాకంగా గుమికూడిన జనసందోహంలో ఉన్న హరిజనులు తమ తరతరాల బానిసత్వం, నిరుపేదతనం గురించి వినోబాజీకి వివరించారు. ఆ బాధల నుండి విముక్తి పొందడానికి కొంత భూమినిప్పిస్తే దున్నుకుని బ్రతుకుతామని వినోబాజీని అడిగారు. ఆ ప్రశ్న వినోబాజీని ఆలోచనలో పడేసింది. గ్రామంలో ఇంతమంది హరిజనులకు పంచిపెట్టడానికి తగినంత సర్కారు భూమి ఉంటుందా? అసలు ఎవరైనా భూమిని దానంగా ఇస్తారా? అంతుపట్టని ఈ ప్రశ్నకు వినోబా భావేకు సమాధానం గోచరించలేదు. దీర్ఘాలోచనలో పడిపోయారు. సాయంత్రం జరిగే ప్రార్థనా సమావేశంలో సమాధానం చెబుతానని అన్నారు వినోబా భావే. సాయంత్రం ప్రార్థనా సమావేశం ప్రారంభమైంది. స్థలం చెరువుకు, అషూర్ ఖానాకు మధ్యనున్న జువ్వి చెట్టు నీడన. ఆ సమావేశానికి వందలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఆ జువ్వి చెట్టు జరగబోయే ఘటనకు సజీవ సాక్ష్యం. ఆ చెరువు దానికి నిదర్శనమైంది. ఆ సమావేశంలో వినోబాజీ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు. ఈ గ్రామ హరిజనులకు దున్నుకోవడానికి భూమి లేదు. వారికి ఎవరైనా భూస్వాములు కొంత భూమిని దానంగా ఇవ్వగలరా? ఆ ప్రశ్నతో సమావేశంలో నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దంలో నుంచి ఒక వ్యక్తి నేను దానంగా ఇస్తాను అన్నాడు. ఆ మాట వినోబాజీ చెవిన పడగానే ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రజలంతా ఆ వ్యక్తి వైపు చూశారు. భూమిని దానంగా ఇస్తానన్న ఆ వ్యక్తి ఎవరు? ఆ మహానుభావుడు ఎవరు? ఎవరైతే దానగుణాన్ని ఒక వరంగా కలిగి ఉన్నారో, ఎవరినైతే బాయ్ సాహెబ్ అని పిలుస్తారో అతనే శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి గారు. వీరు 17 ఏప్రిల్ 1905 సంవత్సరంలో వెదిరె నరసింహారెడ్డి, లక్ష్మీ నరసమ్మ దంపతులకు ప్రథమ పుత్రునిగా జన్మించారు. వీరు పూనాలోని బాలగంగాధర్ తిలక్ చదివిన ఫెర్గూసన్ కళాశాలలో
BA LLB చదివారు. ఆ తర్వాత MA పూర్తి చేశారు. వీరు బహుభాషా కోవిదులు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, అరబ్బీ మరియు పార్సీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. రామచంద్రారెడ్డి సాలార్జంగ్ ఎస్టేట్లో తహసీల్దారుగా, ఆ తర్వాత కొద్ది రోజులు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా పనిచేశారు. వీరి తండ్రి మరణానంతరం పోచంపల్లిలో స్థిరపడ్డారు. ప్రార్థనా సమావేశానికి వెదిరె రామచంద్రారెడ్డి ప్రజల్లో ఒకనిగా వచ్చారు. కాని ఎవ్వరూ కలలో కూడా ఊహించని విధంగా నిరుపేద ప్రజల కోసం తన భూమిని ఇచ్చిన దానగుణుడు ఆయన. ఇది వినోబాజీని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది. తన మాటకు విలువనిచ్చి అడిగిందే తడవుగా భూమిని దానంగా ఇవ్వడం గొప్ప సంఘటన. అప్పటికప్పుడే రామచంద్రారెడ్డి గారు తన 100 ఎకరాల భూమిని దానంగా ఇస్తున్నట్లు దానపత్రాన్ని రాసి వినోబాజీకి సమర్పించారు. భూమికి సరియగు వస్తువు, భూమికి సరియైన నిధియు, భూమి దానస్వామికి సరియగు పుణ్యుడు లేడిక, సంధియమొకింత లేదు మహేంద్ర. ఆనాటి సమావేశంలో ఒక బ్రాహ్మణ మహిళ కలశం చేగుని తీర్థం వంచుతుండగా రామచంద్రారెడ్డి సతీమణి శకుంతలాదేవి వినోబాజీ పాదములు కడుగుతుండగా పండిత రంగాచారి గారు పురుష సూక్తం స్వరయుక్తంగా వల్లించగా మహాతపస్వి ఋషిపుంగవుడు అయిన వినోబాబావే మహదానందముతో పరవశించిపోయారు. రామచంద్రారెడ్డి గారు ఆ భూమిని ప్రజలకు కేవలం జాలితోనో దయతోనో దానం చేయలేదు. ఆయనకు అలాంటి ఆలోచన ముందు నుండే ఉండేది. అతని 50 ఎకరాల మాగాణి, 50 ఎకరాల మెట్ట భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూమిని 30 మందికి పైగా గ్రహించారు. ప్రథమంగా భూమిని దానంగా స్వీకరించింది హరిజనుడైన కరగళ్ల మైసయ్య కుటుంబం. వినోబాజీ ఈ గ్రామానికి వచ్చే వరకు భూదానం గురించి ఎలాంటి ఆలోచన అతని మదిలో లేదు. గ్రామంలో జరిగిన ఈ సంఘటన అతని మనసులో నాటుకుపోయింది. ఇదే స్ఫూర్తితో దేశంలోని పేద ప్రజలందరికీ భూమిని పంచాలని తలిచారు. ఎంత దూరం ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది అన్నట్టు భూదానం అనే మహా ఉద్యమం ఈ గ్రామంతోనే మొదలైందని నిరూపించబడింది. ఈ విధంగా మొదలైన ఉద్యమం తెలంగాణ అంతటా విస్తరించింది. వినోబాజీ సుమారు 200 గ్రామాల్లో 51 రోజులు పర్యటించి 12,000 ఎకరాల భూమిని దానంగా స్వీకరించారు. వినోబాజీ పోచంపల్లి గ్రామాన్ని 1956 జనవరి 1న పునరుద్ధర్శనం చేశారు. ఆ సందర్భంగా వెదిరె రామచంద్రారెడ్డి గారు గ్రామదానం, సోదరదానం మరియు సంపత్తి దానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16,650 మంది దాతల నుండి 2,52,000 ఎకరాల భూమిని దానంగా స్వీకరించారు. ఇప్పటి వరకు 25,117 మంది హరిజన, గిరిజన వెనుకబడిన తరగతుల వారికి 1,25,750 ఎకరాల భూమిని పంచి ఇవ్వడం జరిగింది. వినోబాబావే దానాన్ని ఆశించే సమయంలో తనను మీ కుటుంబంలో ఒక కొడుకుగా భావించి భూమిని దానంగా ఇవ్వమని కోరేవారు. ఆ విధంగా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎంతో మంది పేద ప్రజలకు, నిరాశ్రయులకు నీడనిచ్చింది ఈ భూదాన మహోద్యమం. మొదటిసారి ఏమో తీసుకున్నారు, రెండోసారి తీసుకుంటూ పోయింది. మళ్ళా ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలనేది ఇది చాలా సంతోషపడ్డాము. ఆయన వేరే ఆఫీసర్లు కూడా వచ్చి కాలువ, ఈ చెరువు నీళ్లు కాను కట్టుకొని విలువ మందిరంలోకి పోవాలి అనేది అప్పటి సంది ఇప్పటి వరకు గట్లే నడుస్తుంది. ఇంతటి మహాకార్యానికి శ్రీకారం చుట్టిన వినోబాజీ మొదటగా దానం స్వీకరింపబడ్డ స్థలమైన అసూర్ ఖానాన్ని ఆయన జ్ఞాపకార్థంగా వినోబా మందిరంగా మార్చారు.
1975లో ఈ మందిరం పునర్నిర్మాణం జరిగింది. ఆయన భూదానోద్యమ పితగా చరిత్రలో నిలిచిపోయారు. పోచంపల్లిని భూదాన గంగోత్రిగా వర్ణిస్తూ ఈ భూదాన గంగోత్రిని తన 2వ జన్మస్థలంగా పేర్కొన్నారు. వీరు 15 నవంబర్ 1982 సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు. ఆయన అవిశ్రాంత కృషికి 1983 సంవత్సరంలో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించింది. ప్రపంచంలో మొట్టమొదటిగా నిరుపేదల కోసం భూమి దానం చేసిన శ్రీ వెదిరె రామచంద్రారెడ్డి గారు చరిత్రలో ప్రథమ భూదాతగా నిలిచిపోయారు. ఆయన ఈ గ్రామానికి ప్రథమ సర్పంచ్గా కూడా పనిచేశారు. పేద విద్యార్థుల సహాయార్థం హరిజన బలహీన వర్గాల వసతి గృహాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతో మంది పేద ప్రజలకు అండగా నిలిచారు. వెదిరె రామచంద్రారెడ్డి గారు దానంగా ఇచ్చిన స్థలంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేశారు. భూదానోద్యమానికి ఊపిరిపోసిన రామచంద్రారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన విగ్రహాన్ని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం వద్ద నెలకొల్పారు. గతమెంతో ఘనం. ఆ ఘనమైన చరిత్రకు వర్తమానం సాక్ష్యం. ఈ గతాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనేది మా లక్ష్యం. నా పల్లె అందాలు చూసితే కను విందురో, నా పల్లె అందాలు ఎత్తు వంపులతోని డొంకల దారులు చూడు, ఎప్పుగా వెలిగినట్టి ఆపలు ఈదోలు చూడం, అల్లుకున్న అడివి తీగలాదుండా పొదలురో, నా పల్లె అందాలు. సారం లేని భూళ్ళ ఊరు చుట్టంత మొలిసి బరడు మండల కొనాలకు బంగారపు వన్నేగలిగి వంగిన పొదలల్లా తంగడి పూలన్నయో, నా పల్లె అందాలు చూసిత కను విందురో, నా పల్లె అందాలు. చిత్రాంగి వేషమేసి సింధూరామడెగిరినట్టు సల్లగాలికి ఊగే సద్దాసేను ఒలుపు చూడం, పాలువట్న కంకి మీద పక్షినాల నీయదో, నా పల్లె అందాలు చూసిత కను